నమస్కారం. 2+ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అతిథితోటి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం నాగనాయక్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చేస్తే ఎన్నేళ్ళుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు? నేను సుమారు 3 years నుంచి చేస్తున్నానండి. మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, గోవా వరకు కూడా మేము మా యొక్క నెట్వర్క్ ఉంది రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు దీన్ని రియల్ ఎస్టేట్ అనాలనా లేకపోతే చీకటి భాగవతం అనాలనా? మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? చీకటి భాగవతం అనేది చాలా పొరపాటు అండి అది. ఎందుకంటే రియల్టర్ అనేది, రియల్ ఎస్టేట్ అనేది చాలామంది నిరుద్యోగులు, చాలామంది ఈరోజు ఆ యొక్క జీవన ఉపాధి కోసం ఆ రియల్టర్గా తయారయ్యి ఎవరైతే ఉన్నారో రియల్టర్ ఎవరైతే ఉన్నారో అమ్మినోళ్ళ దగ్గర 2%, కొన్నోళ్ళ దగ్గర 1% లక్షకు అట్లా ఆ విధంగా తీసుకొని ఈ యొక్క వ్యాపారం నడుస్తున్నది. కానీ అందులో 100%లో 1 or 2 ఎవరైనా ఉండొచ్చు, కానీ దాన్నే పట్టుకొని దాన్ని భూతద్దం చూపించాల్సిన అవసరం అయితే లేదండి. అయితే మీరు సుమారుగా నెలకు ఎంత సంపాదిస్తారు ఈ రియల్ ఎస్టేట్లో? అంటే ఇదొకటి బిజినెస్ అనమాట. అంటే నెలకే కావాలని ఉండదు, ఒక్కొక్క నెల అవుతుంది. అంటే ఒక బిజినెస్ అంటే ఒక వ్యసనం అన్నట్టుగా. అంటే దాని వ్యసనం లెక్క చూడొద్దు. ఎందుకంటే ఒక నెల మనం ఇద్దరం కలిసి చేస్తున్నాం అనుకో, ఈ నెల నీకు అయి ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ లో నాకు అయి ఉండొచ్చు. అంటే ఇయర్లీ బై వచ్చేసి ఫర్ మంత్లీ వచ్చేసి 1 lakh అయితే తప్పకుండా కుటుంబము బతకడానికి అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఎట్లా చూడాలంటే ఇంటికాడ కూర్చొని చేసే బిజినెస్ కాదు ఇది. ఫీల్డ్ మీద ఎక్కడైతే భూములు వస్తున్నాయి, ఎక్కడైతే వెంచర్లు పడుతున్నాయి, ఎవరైతే ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అమ్మదలుచుకున్నారో, కొనదలుచుకునే పార్టీ ఏ విధంగా ఉంది, దాని మీద గ్రౌండ్ లో ఎవరైతే ఎక్కువ బాగా తిరుగుతారో వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయండి దీని మీద. అంటే ఇక ఎట్లా అనుకోవాలంటే ఇక వచ్చినప్పుడు తినాలి, రానప్పుడు ఉండాలి. అవునండి. ఓకే. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మీరు స్వాగతిస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే తోటి నిరుద్యోగులుగా వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఇచ్చేది వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ యొక్క సర్వీస్, వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మిత్రులు ఎవరైతే కొనాలనుకుంటున్నారో, అమ్మాలనుకుంటున్నారో ఆ క్యాడర్ ఎవరైతే తీసుకొస్తారో తప్పకుండా వాళ్ళకి ఆహ్వానించడమే. ఎట్లా తెలుస్తుంది? మీరు ఇప్పుడు ఎక్కడో ఉంటారు వాళ్ళు, అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఎక్కడో ఉంటారు. అవును. మీకు ఒక ప్లాట్ఫామ్ ఎట్లా దొరుకుతుంది? ఇది అంటే నేను వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నా గురువు గారు అయినటువంటి మా మిత్రులు అయినటువంటి రామకోటి గారు ఉన్నారు. అప్పుడు కూడా నాకు తెలియదు సౌత్ అంటే ఏంటి, నార్త్ అంటే ఏంటి, ఈస్ట్ అంటే ఏంటి, ఇలాంటి ఏం తెలియదు. ఆ ఫీల్డ్ మీద వచ్చిన తర్వాత ఇప్పుడు నేను టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాండ్ చూడడానికి వచ్చాం. ఇప్పుడు మన ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం అంటే ఇక్కడ టీకే తండ దగ్గర ఉన్నాం. మనం మిర్యాలగూడ మన టీకే తండ దగ్గర ఇక్కడ ఉన్నాం. ఈ ల్యాండ్ చూసిపోయినాం. ఈ ల్యాండ్ లో మనం ఏం కనబడ్డదంటే, మనం మీరు అన్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్పడం కాదు, ఫీల్డ్ మీదకి వచ్చేసి హద్దులు ఎవరు ఉన్నాయి, అది దొంగ డాక్యుమెంటా, ఒరిజినల్ డాక్యుమెంటా, సర్వే నెంబర్ ఏంది, దానికి కీసి ఉందా లేదా, లింకులు ఉన్నాయా లేదా, లేదా నాల మీద అయి ఉందా, పొలం అయితే నాల మీద అయి ఉందా, అసలు ఏ విధంగా అసైన్మెంట్ ల్యాండులా, అంటే ఆ వాటి మీద మన ఫీల్డ్ మీద వస్తే గానీ మన దాని మీద అవగాహన రాదండి. మన ఫోన్లో చెప్తే అయ్యేది కాదు ఇది. మీ రియల్టర్లు కలిసి అంటే మీ మీద ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్ భూములు, ఈ ల్యాండ్లు అమాంతంగా పెరిగిపోవడానికి మీ రియల్టర్లే కారణం అని చెప్పేసి అని పెద్ద అపోహ ఉంది. దీన్ని ఏమంటారు? మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే రియల్టర్ అనేటోడు అక్కడ ఉపాధి లేకుండా ఇక్కడ బతకడానికి వచ్చినోడే రియల్టర్. ఆ రియల్టర్ ఏం చేస్తారంటే అందులో 100%లో ఓ 5 to 10% వెంచర్లు వేసే వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకుని, ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, దీనికి సరైన ఆధారం ఉంటే నేను రేపన్నారు దాన్ని నేను ల్యాండ్ డెవలప్మెంట్ కోసం తీసుకొని దాన్ని ప్లాట్లకు చేసుకోవచ్చు. ప్లాట్లా చేసుకున్న తర్వాత తమరు లాంటి వాళ్ళు వచ్చి తీసుకుంటారు, అక్కడ తీసుకుంటారు, దాన్ని మేము అమ్మడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అందులో కూడా 1 or 2 members ఉంటారు. కానీ ఇప్పుడు రియల్టరే తీసుకొని అమ్మడం, రియల్టర్ ద్వారానే పెరుగుతున్నా అనేది అది పబ్లిక్ టాక్. అది చాలా పొరపాటు. కోకపేట భూమి ఎగ్జాంపుల్, ఆ రోజు ఎవరికి కొనలేని భూమి 100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మన గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ అక్కడ అమ్మడం జరిగింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ డెవలప్మెంట్ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు బయట నుంచి వచ్చే డెవలప్ చేసే దాని మీద ఆధారపడి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో నుంచి ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాక్సిమం వెళ్ళిపోయినారు. దానివల్ల ల్యాండ్లు పెరిగినాయా, ల్యాండ్ల రేట్లు పెరిగినాయా తగ్గినాయా? ల్యాండ్ రేట్లు చాలా గొప్పగా పెరిగినాయి తెలంగాణలో. అవుట్ ఆఫ్
మనకు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఈరోజు ఆంధ్ర చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. దాచపల్లి దాటండి 5-6 లక్షల ఎకరాలు వచ్చే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పెద్ద రియల్టర్స్, మా దగ్గర ఉన్నటువంటి పెద్ద సైజు లాంటి వాళ్ళు చాలా 2-3 వెంచర్లు వేశారు అక్కడ దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ. కానీ అక్కడ నుంచి పోల్చుకుంటే తెలంగాణ చాలా పెద్ద డెవలప్ అయింది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు బాగా పెరిగినాయి. సో దానివల్ల తెలంగాణలో ఇక్కడ మనం ఒక ఎకరం కొనాల్సింది ఆంధ్రలో 10 ఎకరాలు కొనొచ్చు మనం. కానీ డెవలప్ అయింది ఆంధ్ర తెలంగాణ. అయితే ఇప్పుడు మీరు ఒక ప్లాట్ తీసుకుంటారు. ప్లాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి ఇప్పిస్తారు. ఆ ప్లాట్ ఒక 10 లక్షలకు ఇప్పిస్తే మళ్ళీ మీరు ఇంకో అతనికి అమ్మియాలంటే 10కి ఇంకో 2 కలేసుకొని 12-13 అమ్మియాలి. మరి ఆయన నుంచి ఇంకో అతనికి అమ్మియాలి. అమ్మించినప్పుడు ఇట్లా చేతులు మారిన కొద్దీ రేట్లు పెరుగుకుంటా పోతుంది. దానివల్ల సామాన్యునికి భారం కావట్లేదా వాటి వల్ల? అయితే ఇతను ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు అప్పు ఇవ్వలేకపోయినారు అంటే అప్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అనే ఉంటది. సో మీరేం చేస్తారు, ల్యాండ్ మీద డెవలప్ చేస్తారు. సో నేను అదే వడ్డీ దీని మీద నేను తీసుకోవచ్చు కదా అంటే రోజు చేయి మారడం వల్ల చాలా మంచి విషయం, చాలా గొప్పది అది. ఎందుకంటే ఒక ల్యాండ్ మీ పక్కన ఉన్నట్టు ల్యాండ్ కావచ్చు, ఇంకో ల్యాండ్ కావచ్చు. ఈ రోజు ఇక్కడ 10 లక్షలు ఉందంటే రేపు నాడు 12 లక్షలు ఉందంటే అక్కడ నిరుపేదమైన ఉన్న ప్లాట్లు ఉంటాయి, పేదవాడి ప్లాట్లు కూడా ఉంటాయి. అన్ని కోణాల్లో చూడాలి మనం. సో అన్ని కోణాల్లో చూసినప్పుడు పేదవాడి ప్లాట్ కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అయితే లిటిగేషన్ ల్యాండ్స్ కూడా కొంతమందికి తెలియకుండా, అంటే మీకు తెలుసు అది ఇది లిటిగేషన్ లో ఉందని చెప్పేసి అని తెలుసు, కానీ మీరు ఎట్లన్నా అమ్మియాలని చెప్పేసి అని లిటిగేషన్ ల్యాండ్స్ కూడా మీరు అమ్మిచ్చే కార్యక్రమం చేసి మళ్ళా సెటిల్మెంట్ చేస్తారనేది పెద్ద ఆరోపణ ఉంది. దీన్ని ఏమంటారు మీరు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఒక కస్టమరు అతను చాలా ఆశలు పడి ఆయన సంపాదించుకున్న డబ్బంతా కూడా రేపటినాడు అతని కుటుంబంతో నేను జీవనం కొనసాగించాలని చెప్పేసి బుత్తని నమ్ముకొని వస్తాడు అతను. లిటిగేషన్ ల్యాండ్ మేము ఏ రోజు అది చేయం, అది బయట టాక్. అది చాలా మంది అన్నది తమ అన్నది వాస్తవం క్వశ్చన్, అది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం దాని లింక్ డాక్యుమెంట్, దాని డాక్యుమెంట్ నెంబర్ మనం దొరకగానే ఎన్ని లింకుల్స్ ఉన్నాయి, ఎవరి చేతులు మారింది, ఇది ఎన్ని సంవత్సరాల డాక్యుమెంటు అనేది. సరే 1 hour రన్ ఎవడో ఒకరు ఉంటారు, కానీ అతను ఒక్కనే పట్టుకొని అందరినీ పూయడం అనేది కరెక్ట్ కాదండి. అంటే మీరు ఒక ల్యాండ్ అమ్మియదలుచుకున్నప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించిన అన్ని రకాల పేపర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ముందే చెక్ చేసుకుంటారా? తప్పకుండా ముందు ఎవరి ద్వారా ఎట్లొచ్చింది అది చూసుకున్న తర్వాత ఇది లోన్కి ఎలిజిబుల్ ఉందా లేదా, ఆ ఎలిజిబుల్ ఉంటే ఎంత ఎలిజిబుల్ ఉంది, ఆ ఏరియాలో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం గవర్నమెంట్ యాజ్ ఎ నామ్స్ ప్రకారం అవి ఎంత డిమాండ్ చేస్తుంది కదా దానికి, అది ముందే చూసుకుంటాం. ఎవ్రీథింగ్ ముందు చూసుకున్న తర్వాతనే ఒక కస్టమర్ని అక్కడ తీసుకెళ్లి చేయించగలం. ఇప్పుడు 3-4 రోజుల నుంచి మేము ఒక ల్యాండ్ చూస్తున్నాం, ఒక 50 లక్షలు ఇల్లు కావాలని. సో నేను ఒక డోర్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ ఇల్లు ఉంది. సో డోర్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ ఏంటి, ఇల్లుకు రాదు, లోన్ రాదు. ఎందుకు రాదు అంటే అది డోర్ నెంబర్. సో దాని లింక్ ఉండాలి, దాని పట్టు ఉండాలి, ఎవరెవరు చేయి మారింది దాన్ని బట్టి దానికి లోన్ వస్తుందండి. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ చూపించారండి, కస్టమర్ ఏం చేస్తారు, కస్టమర్ కి ఇంకో 4 చూపించారు. చూపించిన తర్వాత ఆ కస్టమరు మీ దగ్గరే తీసుకోవాలన్నా ఇంకా ఆయన ఇష్టం వచ్చిన ఎవరి దగ్గర తీసుకోవచ్చా? అయితే ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. రియల్టర్లు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వినాల్సిన పాయింట్ ఇది. ఒక కస్టమర్ని నేను ఒక ప్లాట్ చూపించిన తర్వాత ఫస్ట్ నేను చూపించాను, తర్వాత మీరు చూపించారు, తర్వాత ఇంకోళ్ళు చూపించింది ప్లాట్ మాత్రం ఒకటే, అదే ప్లాట్. ఫస్ట్ ఎవరైతే చూపించారో ల్యాండ్ మీద తీసుకెళ్లి అతనికి బరాబర్ ఆయన ద్వారానే పోవాలి. ఎందుకంటే అతను కష్టపడే దానికోసమే. తర్వాత మీరు దొంగతనంగా ఇప్పించి అతని దగ్గర తెలియకుండా చేయించుకునేది చాలా పెద్ద తప్పు. అంటే ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఆయన వే ఆఫ్ టాకింగ్ కొంతమందికి, అంటే వే ఆఫ్ అప్రోచింగ్ ఆయనకు ఎవరు నచ్చితే వాళ్ళ ద్వారా పోతారు. మీకు నష్టమైంది, మీకు దానివల్ల అంటే మీ వల్లనే పోవాలనే ధోరణి ఎందుకు ఉంటది మీకు? అది చాలా తప్పండి. ఇదే మీకు చెప్పేది. ఇప్పుడు మీకు చెప్పేది నేను అదే. ఇప్పుడు నాకు మాటలు రాకపోవచ్చు, రేట్ డీల్ చేయకపోవచ్చు, అప్పుడు నేను నీ సపోర్ట్ తీసుకుంటా. యాజ్ ఏ ఫ్రెండ్గా ఒక రియల్టర్గా నీ సపోర్ట్ తీసుకుంటా నేను. ఎందుకంటే రియల్టర్గా చేసే పనిలో కూడా బేరం రానివాడు, మాట్లాడలేనివాడు, ఏంటి డాక్యుమెంట్ చూడని వాళ్ళు అట్లా ఎవరు ఉండరు. ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, ప్రతిదీ డీల్ చేయగలుగుతుంటాడు, అమ్మే వాళ్ళను కోరిన వాళ్ళని న్యూట్రల్గా చేయగలిగే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ శక్తి ఉన్నప్పుడే వాళ్ళని దాన్ని కాపాడుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మంది టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు అదే జరిగింది ఇక మిర్యాలగూడలో. మేము చూపించిన ప్లాట్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సరే అతను పోస్టర్ అని చెప్పొద్దు, అదే పోస్ట్ పోయి అతను తీసుకెళ్లి అతను ఒక గవర్నమెంట్ అతను ₹1,00,000 జీతం వస్తుంది. సో అట్లా దొరికించుకున్నప్పుడు పంచాయతీ పెడతాం. మాకు పెద్ద అసోసియేషన్ ఉంది, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మాకు ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్లో తప్పకుండా పెడతాం వాళ్ళని అనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే
ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు పెద్ద అడ్డాగా మారిపోయింది ఇది. జనరల్ గా ఇక్కడ రియల్ ఎస్టేట్ గానీ, ఈ చిట్టీల వ్యాపారం గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెద్ద అడ్డాగా మారింది. అంటే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉండి వాళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చా? ఇది పెద్ద చాలా తప్పండి. వాళ్ళ గవర్నమెంట్ నెలగానే లక్షల రూపాయల జీతాలు ఇస్తుంది. లక్షల రూపాయల జీతాలు తీసుకుని వాళ్ళు కొసరు ఆశపడుతున్నారు. మన హైకోర్టు కూడా టీచర్ల మీద ఒక పెద్ద స్టే ఇచ్చింది. టీచర్లు దీన్ని రియల్ ఎస్టేట్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ సస్పెండ్ చేస్తారని చెప్పేసి అన్నారు. మేము ఇప్పటికీ మీ మీడియా ద్వారా మేము అందరినీ, ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కోరుకునేది, ప్లీజ్ దయచేసి 2+ న్యూస్ ద్వారా మేము కోరుకునేది ఒకటే అండి, మీ ఛానల్ ద్వారా అందరినీ చూపించండి. నిరుపేద కుటుంబాలకు, నిరుద్యోగుల ముఖాలు కొట్టకండి ప్లీజ్, దయచేసి మిత్రులారా ఎవరన్నా. ఎందుకంటే మీరు తగిన సాయం చేయండి. ఎందుకంటే అతను నెల మొత్తం తిరిగితే 1, 2 బిట్టు అమ్మడం చాలా గగనం ఒక నెల పేరు మీద. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, గత 5 నెలల నుంచి ఒక బిట్టు కూడా మేము అమ్మలేదు. అంటే కుటుంబం ఉంటుంది, దాని బత్తే ఉంటుంది. నెల కాగానే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తుందండి, దీని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.